ఆలయ భూములు కాపాడాలని మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ కలెక్టర్ ముందు ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి గ్రామస్తులు నిరసన తెలిపారు. మున్సిపాలిటీ పరిధి దేవరయాంజల్లో సర్వే నెంబర్ 639, 640, 641లో 15 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. సీతారామ ఆలయానికి సంబంధించిన భూములను నిరుపేదలకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేము దేవరయాంజల్ గ్రామంలో సేవ్ దేవరయాంజల్ అనే ఒక ఉద్యమం షురూ చేసినాం. యువకులందరం కలిసి ఇక్కడ మా ఊర్లో రామాలయం సంబంధించిన సర్వే నంబర్ 639, 640 అండ్ 641. 639, 640లో కబ్జాకు గురైనాయి. అక్కడ ఇల్లీగల్ గా గుడిసెలు వేసుకుని ఉన్నారు. ముందుగా రోడ్ కాంట్రాక్టర్ ఒక 5-6 గుడిసెలు వేసుకుని దాన్ని అదునుగా తీసుకొని ఒక పెద్ద మనిషి మా ఊరికి సంబంధించిన ఒక కుల పెద్ద ఆయన ఏం చేసినాడంటే కొందరు గుడిసెల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రతి గుడిసెకు ఒక 5 లక్షలు 4 లక్షలుగా వసూలు చేసి వాళ్ళ గుడిసెలు వేసి బరాబర్ వేయించిన అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కూడా స్పందించారు. కలెక్టర్ గారికి కూడా ఆర్డర్ ఉన్నాయి, తొలగిస్తామని తొలగించలేదు. అంతకుముందు 2018లో ఆర్డర్లు ఉన్నాయి, 2022లో ఉన్నాయి, 23లో ఉన్నాయి. మరి కలెక్టర్ గారిని ఎవరు అడ్డుకుంటున్నారో కూడా కలెక్టర్ గారు స్పందించాలి. మొన్న జరిగిన ఒక మీటింగ్ కి కలెక్టర్ గారు స్వయంగా వెళ్లారు, ప్రోటోకాల్ ప్రకారం వెళ్లారని తెలిసింది. కానీ అక్కడ ఆయన వెళ్లడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి ప్రజల్లో. అరే ప్రభుత్వం మొత్తం కూడా కబ్జాలకే, ప్రభుత్వ అధికారులు కూడా కబ్జాదారులకే మద్దతు ఇస్తున్నారనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. అటువంటి సంకేతాలు మంచివి కాదు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ. మరి పెద్ద ఎత్తున ఇప్పటికే కలెక్టర్ గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు కూడా పోవడం జరిగింది. అంటే కలెక్టర్ గారు ఎందుకు పోయినారంటే ప్రోటోకాల్ ఉంది కాబట్టి పోయినారని చెప్పడం జరిగింది. కాకపోతే కలెక్టర్ గారు వెంటనే దీన్ని స్పందించి ఆ గుడిసెలన్నీ కూడా తొలగించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మా గ్రామస్తులు కారండి. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు ఒకటి దీన్ని పక్కా నోటు చేసుకుని మరి ప్రభుత్వానికి ఈ యొక్క ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మొన్న కూడా హైడ్రాకి వెళ్తే హైడ్రా ఆఫీసర్ కూడా వచ్చారు, దాన్ని పరీక్ష చేశారు. కానీ దాంట్లో ఫీడ్బ్యాక్ రాలేదు. మేమేమంటున్నామంటే మాకు ఎటువంటి పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. గతంలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు.